నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజ్ అండి. నేను ఇవాళ అంబేద్కర్, కార్ల్ మార్క్స్ వాళ్ళని ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహనీయులు. డాక్టర్ అంబేద్కర్ ఈ దేశాన్ని ప్రభావితం చేసినట్టు మహనీయుడు, మహామేధావి. ఈ రోజున ప్రజలందరూ చేత గుర్తించబడి ప్రపంచం. అదేవిధంగా కార్ల్ మార్క్స్ మరి ప్రపంచ కార్మికులారా ఏకంకండి, మీకు పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప, బానిస సంఖ్యలు తప్ప. మీరు సాధించుకోవాల్సినటువంటిది ఒక మహత్తరమైనటువంటి కర్తవ్యం మీ మీద ఉంది. ఈ దేశం, ఈ ప్రపంచం మీది. ఈ ప్రపంచాన్ని మీరు పరిపాలించాలి, దీన్ని ఏలుకోవాలని చెప్పేసి ఆయన సిద్ధాంతాన్ని చెప్పారు. అంటే కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, శ్రామికులు అనేవాళ్ళు కూలివాళ్ళు కాదు, వాళ్ళే పాలకులు. పాలన వాళ్ళ చేతిలోకి తెచ్చుకోవాలి. అది ఒక చారిత్రకమైనటువంటి అవసరము, అనివార్యము. సంపదకు కారణం శ్రమశక్తి. సో శ్రామికులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రామికుల చేతిలోకి ప్రభుత్వ అధికారం రావాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం అన్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం. మన పార్లమెంట్లో ఎవరున్నారు? పార్లమెంటు సభ్యులందరూ ఎవరు? వాళ్ళు అందరూ కోటీశ్వర్లే కదా, మనందరికీ తెలుసు, అందరూ కోటీశ్వర్లు. సో మరి మామూలు వాళ్ళు ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళలేకపోతున్నారు? వెళ్ళకుండా చేస్తున్నారు. వెళ్ళకుండా చేసేటటువంటి విధానాన్ని కనిపెట్టారు వాళ్ళు. డబ్బు వెదజల్లి, డబ్బుతో మోసం చేసి ప్రజల్ని వాళ్ళు చట్టసభల్లోకి వెళుతున్నారు. అందుచేత ఇదేం ప్రజాస్వామ్యం? ఇది పెట్టుబడిదారుల ఆధిపత్య కులాల ప్రజాస్వామ్యము. సో దీన్ని శ్రామిక వర్గ ప్రజాస్వామ్యంతో రీప్లేస్మెంట్ చేయాలి. అంటే శ్రామిక కులాలంటే ఏంటి? శ్రామికులు అంటే ఎవరెవరు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. వీళ్ళందరూ కలిపితే 85% ప్రజలు ఉన్నారండి. సో మెజారిటీ ఎవరు? మెజారిటీ ఎవరంటే వీళ్ళే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే మెజారిటీ ప్రజలు. కాబట్టి వాళ్ళే పరిపాలన చేయాలి. ఇది డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం. ఈ అంబేద్కర్ సిద్ధాంతం చదువుకున్నాం మనం. సిద్ధాంతం అందరికి తెలిసిందే. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రాశారు కదా, భారత రాజ్యాంగంలో ఏముంది? అస్పృశ్యత ప్రొహిబిటెడ్. అస్పృశ్యత అనేది రాజ్యాంగబద్ధంగా నిర్మూలించబడింది. అస్పృశ్యతను పాటించేటటువంటి వాళ్ళు శిక్షార్హులు. అస్పృశ్యత అంటే ఏంటి? దానికి నిర్వచనం ఇచ్చారు. రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క అస్పృశ్యత అనేది పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు ఇవ్వరు, లేకపోతే పని ఇవ్వరు, లేకపోతే కులం పేరుతో బూతులు పెడతారు, అవమానకరంగా మాట్లాడతారు, కొడతారు, తిడతారు, మానభంగాలు చేస్తారు, హత్యలు చేస్తారు, వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తులు లాక్కుంటారు. ఈ విధమైనటువంటి రకరకాల ఫామ్స్లో ఉన్నటువంటి ఈ అస్పృశ్యత అనేది నిర్మూలించబడింది. దేని ప్రకారం? భారత రాజ్యాంగం ప్రకారం. ఎప్పుడు? 75 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి చరిత్ర ఇది. అలాగే అనేకమైనటువంటి చట్టాలు చేశారు, అద్భుతమైనటువంటి చట్టాలు చేశారు. కానీ ఆ చట్టాలని అమలు పరిచేటటువంటి యంత్రాంగాన్ని మాత్రం చేజిక్కించుకోలేకపోయారు. సో ఈ యంత్రాంగం ఎవరి చేతిలో ఉంది? ఈ యంత్రాంగం పూర్తిగా ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు, లేక పెట్టుబడిదారులు వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ విధానం, వాళ్ళు ఏదనుకుంటే అది కొనసాగుతుంది.
కేసులు పెట్టినా, హత్యలు చేసినా, హత్యలకు కేసులు పెట్టినా వాళ్ళకేమీ శిక్షలు పడవు. దర్జాగా తప్పించుకుని తిరుగుతారు. బ్యాంకులను దోచేస్తారు, బ్యాంకులను దోచేసి విదేశాల్లో దర్జాగా తిరుగుతూ ఉంటారు. మానభంగాలు చేస్తారు, ఎన్నైనా లెక్కలేని ఎన్నై మానభంగాలు చేస్తారు, దర్జాగా తిరుగుతూ ఉంటారు. జైలుకి వెళ్ళి చూడండి మీరు, జైల్లో ఎవరుంటారు? పేదవాళ్ళే ఉంటారు. అంటే నేరాలు పేదవాళ్ళే చేస్తారా? అసలు నేరాలు చేసే వాళ్ళందరూ ధనికులే. నేరాలు చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే. వీళ్ళే పెద్ద పెద్ద నేరాలు చేస్తారు. పెద్ద పెద్ద స్కాములు, వేల కోట్లు, లక్షల కోట్లు ఈ విధంగా చేసేది. కారణం ఏంటంటే పరిపాలన వాళ్ళ చేతిలో ఉంది. సో కార్ల్ మార్క్స్ అదే చెప్పాడు, డాక్టర్ అంబేద్కర్ అదే చెప్పాడు. అయితే దురదృష్టం ఏంటంటే అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడో తెలియదు. కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళకి అంబేద్కర్ ఏం చెప్పాడో తెలియదు. సో అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడో తెలుసుకోవాలి. కమ్యూనిస్టులు అంబేద్కర్ ఏం చెప్పాడో తెలుసుకోవాలి. కమ్యూనిస్టులు ఏం చేశారంటే అంబేద్కర్ని ఈయన ఒక మిడిల్ క్లాసు బూర్జువా ఇంటలెక్చువల్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వేసారు. బూర్జువా ఇంటలెక్చువల్, బూర్జువా అంటే పెట్టుబడిదారులకి అనుకూలమైనటువంటి మేధావీన అని చెప్పేసి ఒక బ్రాండ్ వేసి అంబేద్కర్ గురించి తెలియకుండా చేశారు. ఇది పెద్ద మోసం, పెద్ద కుట్ర. ప్రపంచంలో ఉండేటటువంటి అనేక సిద్ధాంతాలని, అనేక విషయాల్ని పరిచయం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు అంబేద్కర్ రాసినటువంటి సిద్ధాంతాలను చదవడం, దాని మీద చర్చించడం, దాని గురించి మాట్లాడడం చేయకపోవడం అనేది చాలా నేరం. ఆ నేరం వలనే ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రోజు రోజుకి బలహీనపడుతూ ఇవాళ వాళ్ళకు ఉండేటటువంటి ఇంతకు మునుపు అపోజిషన్ అంటే ఎవరండి? ఇంతకు మునుపు అపోజిషన్ అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు. మరి ఇన్ని రకాల పార్టీలు రావడానికి కారణం ఎవరు? కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు చేసినటువంటి పొరపాట్ల వలన ప్రజలు నిరాశ చెంది ఇంకా వేరే మార్గాలు చూసుకుందామని అనుకుని వేరే మార్గాల్లోకి పోవడం మూలంగా ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీలు అనేవి ఏంటి? ఏదో ఒక సెంటిమెంట్తో, తెలంగాణ సెంటిమెంట్, లేకపోతే తెలుగు సెంటిమెంట్, లేకపోతే ఇంకో రకమైన సెంటిమెంట్స్, ఈ సెంటిమెంట్స్ ఆధారంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉండుంటే ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చి రావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కార్మికులు అనేవాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కార్మిక సంఘాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకి అనుబంధంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ కార్మికులందరూ ఏ విధంగా ఉన్నారు? ప్రతి పార్టీకి కార్మిక సంఘం, ప్రతి పార్టీకి కార్మిక సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, ఇట్లాగా రకరకాలైనటువంటి సంఘాలు పుట్టుకొచ్చాయి. కారణం ఏంటంటే కమ్యూనిస్టులు వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించడంలో విఫలమయ్యారు. ప్రధానమైన కారణం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అగ్రకులాల చేతుల్లో ఉండడం మూలంగా వాళ్ళు కింది కులాల వాళ్ళలో నాయకత్వం వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళే కొనసాగడం. అటు జ్యోతిబాసు కావచ్చు, లేకపోతే శ్రామిక వర్గం అంటే ఎవరు? కార్ల్ మార్క్స్ చెప్పిన శ్రామిక వర్గం ఎవరు? అంబేద్కర్ చెప్పినటువంటి సోషల్ డెమోక్రసీ, క్యాస్ట్ డెమోక్రసీ అంటే ఎవరు? అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళే కదా. సో వీళ్ళని నాయకత్వ స్థాయిల్లోకి తీసుకురావడంలో కమ్యూనిస్టులు పూర్తిగా విఫలమయ్యారు. అక్కడ వీళ్ళని ప్రమోట్ చేయలేకపోవడంతో వీళ్ళు ఏమయ్యారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వీళ్ళని
వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి ఏదో చిన్న చితక పదవులు ఇచ్చి వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలకి దూరం చేయగలిగారు. అది వాళ్ళ గొప్ప కాదు, వీళ్ళ ఫెయిల్యూర్. వీళ్ళు ఫెయిల్ అవడంతో వాళ్ళు ప్రధానమైనటువంటి స్థాయికి వచ్చారు. ఇక అంబేద్కరిస్టుల పరిస్థితి ఏంటంటే, వాళ్ళు అంబేద్కర్ని చాలా గొప్పగా కీర్తించేటటువంటి పని, అంబేద్కర్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి చెప్తారు. కానీ ఇవాళ ఏమి చేయాలి, ఇవాళ ఏం చేయాలి మనం అనేటటువంటి దాని గురించి, ముఖ్యంగా రాజకీయంగా ఏం చేయాలి. అంబేద్కర్ ఆయన కేవలము ఒక ఎడ్యుకేషనలిస్ట్ కాదు, ఒక సోషల్ ఫిలాసఫర్ కాదు, బట్ ఈజ్ ఎ పాలిటీషియన్, ఈజ్ ఎ పొలిటికల్ థింకర్. ఆయనే పొలిటికల్ పార్టీ పెట్టారు, ఆయనే పొలిటికల్ ఫిలాసఫీ చెప్పారు. ఆయన రాజకీయాల్లో ఉండబట్టే రాజ్యాంగ చట్టసభల్లోకి వెళ్ళారు, రాజ్యాంగాన్ని రచించారు. ఇవన్నీ సాధ్యమైన రాజకీయాల్లో ఉండబట్టే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కరిస్టులు ఏమంటారంటే, మేము రాజకీయాలకు దూరం అండి అని అంటారు. లేదంటే ఏదో ఒక పాలక పార్టీకి కొమ్ము కాస్తారు, అందులో ఏదో చిన్న చితక పదవుల కోసం తిరుగుతూ ఉంటారు. కానీ అంబేద్కర్ రాసించలేదు. అంబేద్కర్ రాసించుంటే ఆయన వాళ్ళ పార్టీలోనే ఆయన చేరిపోయి ఉండేవాడు కదా, కాంగ్రెస్ పార్టీలోనే చేరిపోయి ఉండేవాడు. ఒక పార్టీ పెట్టారు కదా, మొదట షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనేటటువంటి పార్టీ పెట్టారు. ముందుగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టారు. ILO ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ఆ లేబర్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి చాలా స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత దాన్ని షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్గా మార్చారు. ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి రిపబ్లికన్ పార్టీ ఆయన పెట్టలేదు, కానీ ఆయన ఆలోచన మేరకు ఆయన చనిపోయిన తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టుకొచ్చింది. సో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఏమీ సాధించలేకపోయింది. కారణం ఏంటంటే వీళ్ళు రాజకీయాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇది కాన్షీరామ్ గారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని బహుజన సమాజ్ పార్టీ అని పేరు పెట్టారు. బహుజనులు షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని అంటే ఒక్క షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఓట్లు వేస్తే అవ్వదు కదా. షెడ్యూల్ కాస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 15% కదా ఉన్నాయి. అయినా ఈ 15% ఓట్లు వేస్తారా? వేయరు కదా. సో అది వర్కౌట్ కాదు. సరే, రిపబ్లికన్ పార్టీ పెట్టినప్పుడు రిపబ్లికన్ పార్టీలోనైనా అన్ని వర్గాల వాళ్ళని ఆకర్షించగలిగారా? లేదు. అన్ని వర్గాలను ఆకర్షించలేకపోగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ పదవులకి ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రధానమైనటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేరిపోవడంతో రిపబ్లికన్ పార్టీ పడుకుంది. సో ఇవన్నీ గమనించినటువంటి కాన్షీరామ్ గారు ఆయన ఏం చేశారంటే, బహుజన సమాజ్ పార్టీ అంటే స్పష్టంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో వీళ్ళందరూ కలిస్తే అది బహుజనులు అవుతుంది. వీళ్ళు 80 నుంచి 85% జనాభా ఉన్నారు. సో వీళ్ళల్లో కొంత శాతం ఓట్లు వేసిన వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేయగలిగిన రాజ్యాధికారాన్ని సాధించడం సాధ్యమవుతుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని కనిపెట్టి ఆయన ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ని అమలు చేశారు. ఆయన అంబేద్కరిజాన్ని నేర్చుకున్నది మహారాష్ట్రలో ఉండేటటువంటి మహారాల దగ్గరే నేర్చుకున్నారు. ఎందుకంటే ఆయన పంజాబ్లో పెరిగిన కాన్షీరామ్ గారు పెరిగినటువంటి వాతావరణంలో అంబేద్కర్ గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఆయనకు కలగలేదు. ఆయన ఉద్యోగరీత్యా మహారాష్ట్ర రావడం, మహారాష్ట్రలో పూనాలో ఆయనకి స్నేహితులు కావడం, ఆ స్నేహితుల ద్వారా
అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన పోరాటాల చరిత్ర ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అరే ఇంత గొప్ప సిద్ధాంతాన్ని వీళ్ళు దీన్ని ఏంటి ఈ విధంగా అమలు చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన ఇక్కడ వీళ్ళని నేను మార్చలేను, ఎందుకంటే నా నా రాష్ట్రం కాదు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు ఇంటింటికి ఊరూరికి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చి రుజువు చేశారు అంబేద్కర్ ఐడియాలజీ ఈజ్ కరెక్ట్, ఈ దేశానికి అదే సరైనటువంటి సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ద్వారానే ఈ శ్రామిక ప్రజలకి రాజ్యాధికారం వస్తుంది, ఈ రాజ్యాధికారం ద్వారానే మనం అంబేద్కర్ ఆశించినటువంటి సోషల్ డెమోక్రసీ అనేది నిజమవుతుంది అని ఆయన రుజువు చేశారు. అయితే ఒక చోట దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే కులాలు ఉన్నాయి, ఆధిపత్య కులాలు ఉన్నాయి. సో ఒక దళిత నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వీళ్ళేంటి నా దగ్గర పనిచేసేవాడు, వీళ్ళేంటి నా దగ్గర పనిచేసేవాళ్ళు, మా దగ్గర చెప్పులు కుట్టేవాళ్ళు, లేదంటే మాకు బూట్లు పాలిష్ చేసేవాడు, ఈడెవడరా మమ్మల్ని పరిపాలించడం అని చెప్పేసి వాళ్ళకి కసి పెరుగుతుంది కదా. సో ఆ విధంగానే వాళ్ళు మళ్ళా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళని బీఎస్పీని ఓడించారు. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ అధికారంలో 4 సార్లు అధికారంలోకి వచ్చినా మళ్ళీ అక్కడ ఈ ఆధిపత్య కులాలన్నీ ఏకమయ్యి బీఎస్పీని ఓడించగలిగారు. ఓకే, ఓడించవచ్చు. మనము చైతన్యవంతులం కానప్పుడు వాళ్ళ యొక్క ఎత్తుగడలు, వాళ్ళ యొక్క ధనము అవన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడు మనకి ఓటమి సంభవించవచ్చు. కానీ ఎప్పటికైనా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కలిసినప్పుడు వీళ్ళని ఓడించడం మాత్రం సాధ్యం కానే కాదు. అందుచేత ఏంటంటే వీళ్ళని డివైడ్ చేసి పెట్టడానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. మన శక్తి వంచన లేకుండా మన వంతు ప్రయత్నాలు మనం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి కావాలి, వీళ్ళకి రాజ్యాధికారం వస్తేనే వీళ్ళ ఎజెండా అమలు చేయబడుతుంది. వీళ్ళ రాజ్యాధికారం లేకుండా వీళ్ళ ఎజెండాని వేరే వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు? వేరే వాళ్ళు చేయాలని వీళ్ళు ఆశించితే మాత్రం అది జరుగుతుందా? వీళ్ళకేదో కుక్క బిస్కెట్లు వేస్తారు, ఆ కుక్క బిస్కెట్ల కోసం వీళ్ళు తిరుగుతూ ఉంటారు, అంతే జరుగుతుంది తప్ప వీళ్ళ ఆశయం ఏదైతే ఉందో, డాక్టర్ అంబేద్కర్ ఆశించినటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో, బుద్ధుడు ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో, లేక కార్ల్ మార్క్స్ ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో, అది సాధ్యం చేసుకోవాలని అంటే అది కేవలం వీళ్ళందరూ యునైట్ అయ్యి వీళ్ళ బలం వాళ్ళ తెలుసుకోవాలి. యునైట్ అవ్వడం కాదు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ బలం ఏంటి. వీళ్ళు ఇప్పుడు దాకా చూసేది ఏంటంటే మనం బలహీనము. వాళ్ళకి ముందే చెప్తారు, మీరు వీకర్ సెక్షన్స్, మీరు వీక్, మీరు మైనారిటీలో అని చెప్తారు. ఈ దేశంలో మెజారిటీ ఎవరండి? ఈ దేశంలో మెజారిటీ ఎవరు లేరు, ఎవరు మెజారిటీ లేరు. వీళ్ళందరూ ఏంటంటే కులాలని కలుపుకొని ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదించుకుంటున్నారో వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో ఎవరు కలుపుకోవాలి ఇప్పుడు? ఆధిపత్య కులాల వాళ్ళ డబ్బు ఆధారంగా వీళ్ళు మోసం చేసి ఓట్లు లాక్కుంటున్నారు. సో వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం మనకి న్యాయం జరగదు, మన సమస్యలు పరిష్కరించబడవు. మనమే అధికారంలోకి రావాలి. మనం అధికారంలోకి రావాలి అని అంటే మన ఓటు శక్తి మనం తెలుసుకోవాలి, మన ఓటు బలం మనం తెలుసుకోవాలి. మన ఓటు బలం మనం తెలుసుకొని మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలని చైతన్యవంతం చేస్తే, మైనారిటీని, ఖచ్చితంగా రాజ్యాధికారం మనకే వస్తుంది, వచ్చి తీరుతుంది. అది ఒక చరిత్రకు అవసరం. కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా శ్రామికులు అనేవాళ్ళు కూలివాళ్ళు కాదు,
కూలి వాళ్ళు కాదు, వాళ్ళే శక్తి సంపన్నులు. సంపదను సృష్టించేవాళ్ళు వాళ్ళు. సంపదను సృష్టించే వాళ్ళకే ఆ సంపద చెందుతుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని ఆయన చెప్పారు. మరి సంపదను సృష్టించేవాళ్ళు వీళ్ళే కదా, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే కదా సంపదను సృష్టిస్తుంది. మిగిలిన వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అంతే. వాళ్ళు పెత్తనాలు చేసేవాళ్ళు. పెత్తనం చేసేవాళ్ళు లేకపోయినంత మాత్రం చేత సమాజం ఆగిపోదు. సో సమాజం ముందుకు నడుస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.